आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुनशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसान्तकं तारेणा శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ భగవద్బంధులందరికీ నమస్కారాలు. సుందరే సుందరో రామః సుందరే సుందరీ సీత సుందరే సుందర కపిః సుందరే సుందరం లంక. లంకానగరంలో జరుగుతున్నటువంటి కథాగానంలో హనుమంతుల వారితో మనం కూడా లంకలో ప్రవేశించాం. సీతామాత ఉన్నదా అసలు లేదా, రావణాసుడు వధించి వేశాడా, దశకంఠుడింటిలో సీతామాత ఉంటుందని మరి ఆ పక్షి సంపాతి చెప్పిన మాట ప్రకారం ఇక్కడికి వచ్చాను కదా, లంకిని కూడా చెప్పింది కదా, మరి అమ్మవారు కనపట్టలేదేమిటి, ఆ సందేహం వస్తుంది. ఏమిటి ఆ సందేహం? దశకంఠునింట సీతయుండునని పక్షిరాజు సంపతి మాట విని, దశకంఠునింట సీతయుండునని పక్షిరాజు సంపతి మాట విని, లంకాపురమున ప్రతి అంగుళమున పరిపరి విధముల పరికిల్చి తిని, లంకాపురమున ప్రతి అంగుళమున పరిపరి విధముల పరికిల్చి తిని, లంకేశ్వరుని భవనములన్నీ తిరిగి తిరిగి పలుమారు వెదకి తిని, లంకేశ్వరుని భవనములన్నీ తిరిగి తిరిగి పలుమారు వెదకి తిని, అని చింతించుచు రాముని దలచుచు, అని చింతించుచు రాముని దలచుచు మారుతి సాయను సీతను వెదకుచు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రాక్షసమాయకు సీతలొంగెనో రావణాసురుని వశమయ్యుండును, రాక్షసమాయకు సీతలొంగెనో రావణాసురుని వశమయ్యుండును, సవతియగునని రావణు సతులు సీతను ద్వేషించి చంపియుండును, సవతియగునని రావణు సతులు సీతను ద్వేషించి చంపియుండును. హా రామ హా లక్ష్మణాయని, హా రామ హా లక్ష్మణాయని కృంగి కృషించి వైదేహి ఒరిగెను, హా రామ హా
లక్ష్మణాయని కృంగి కృషించి వైదేహి ఒరిగెను అని చింతించుచు రాముని దళచుచు అని చింతించుచు రాముని దళచుచు మారుతి సాగెను సీతను వెదకుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పంజరమందున శారిక రీతిని లంకాపురమున సీతయుండెను పంజరమందున శారిక రీతిని లంకాపురమున సీతయుండెను అంధకార బంధురమౌశాలల సీత నిరాశతో చరలెందుండెను అంధకార బంధురమౌశాలల సీత నిరాశతో చరలెందుండెను రామ వియోగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణమొందెను రామ వియోగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణమొందెను అని చింతించుచు పుష్పకము వీడి అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా అలా దుఃఖిస్తూ అమ్మవారు కనపట్టలేదని బాధపడుతూ ఆ పుష్పక విమానాన్ని వదిలిపెట్టాడు. అలా గాల్లో ఎగురుతూ అశోకవనానికి సమీపంలో రావణాసుడి యొక్క కోట దగ్గర ఒక పెద్ద ప్రాకారం దానిపైకి ఎక్కి కూర్చున్నాడు. ఇలా చుట్టుపక్కల చూస్తున్నాడు, దిగులు పడుతున్నాడు, బెంగబెట్టుకున్నాడు. అమ్మవారు కనపడకపోతే ఇంకా ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి అని అనుకుంటున్నాడు. ఏమిటా ప్రమాదాలు? సీత జాడ కనలేదను వార్తను తెలిపిన క్రూరం లేకున్న ద్రోహం సీత జాడ కనలేదను వార్తను తెలిపిన క్రూరం లేకున్న ద్రోహం హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా అన్నయే తన సర్వమనుకోని లక్ష్మణుడాపై బ్రతికి ఉండునా అన్నయే తన సర్వమనుకోని లక్ష్మణుడాపై బ్రతికి ఉండునా అని మారుతి విరుద్ధ భావనల అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామ లక్ష్మణులు గతించిరనినా భరత శత్రుఘ్నులు బ్రతుకజాలరు రామ లక్ష్మణులు గతించిరనినా భరత శత్రుఘ్నులు బ్రతుకజాలరు కౌసల్య సుమిత్ర కైకలు పుత్ర శోకమున మరణించెదను కౌసల్య సుమిత్ర కైకలు పుత్ర శోకమున మరణించెదరు ఇంతటి ఘోరము గాంచిన దానే సుగ్రీవాదులు మడియక మానరు ఇంతటి ఘోరము గాంచిన దానే సుగ్రీవాదులు మడియక మానరు అని మారుతి విరుద్ధ భావనల అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
అటుపై రుమ సుగ్రీవు భార్యయో భర్త వియోగమున అసులుగాయో. అటుపై రుమ సుగ్రీవు భార్యయో భర్త వియోగమున అసులుగాయో. వాలి భార్య చార ఓరమి చార బ్రతుకలేక పరలోకము చేరు. వాలి భార్య చార ఓరమి చార బ్రతుకలేక పరలోకము చేరు. అంగదుడాదిగం వానరులందరూ శోకాప్తి మునిగి మృతి చెందెదరు. అంగదుడాదిగం వానరులందరూ శోకాప్తి మునిగి మృతి చెందెదరు. అని మారుతి విరుద్ధ భావనల అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ ప్రాకారం మీద కూర్చుని ఆలోచిస్తూ బొట కన్నీళ్లు కారుస్తున్నాడు. అమ్మో, అమ్మవారు కనబడకపోతే ఇంత ప్రమాదం జరగబోతుంటే ఇంతమంది ప్రాణాలు పోతున్నాయే కనుక ఒకటే అనుకుంటున్నాడు, ఎంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడని. వానప్రస్థ శ్రమవాసుడని అంటే నేను ఇంకా ఇక్కడ నుంచి కదిలేదు లేదు, ఇక్కడే ఎక్కడో ఏ పుట్టో గుట్టో చూసుకుంటా ఇక్కడే ఉండిపోతాను. అమ్మవారు కనబడితే వెళ్తా, లేకపోతే రామస్మరణ చేసుకుంటే ఇక్కడే బతుకుతా. కానీ కనపడలేదన్న దుర్వార్తతోటి రాముడికి ద్రోహం చేయలేను. అంతేకాకుండా కనబడకపోతే ప్రాణాలు పోయినా పర్లేదు కానీ, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా వల్ల ఇంతమంది ప్రాణాలు పోవటానికి వీల్లేదు అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై. సీతామాతను చూచి తీరెదను లేకున్నా నేను అగ్ని దూకెదను. సీతామాతను చూచి తీరెదను లేకున్నా నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై. అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలు దశలగనే సాహసవంతుడై. సాధారణంగా మనకి ఎప్పుడైనా బాగా బాధ వచ్చిందనుకో ఏం చేస్తాం? కళ్ళమ్మ నీళ్ళు తెలియకుండానే బొట్ట కారిపోతూ ఉంటాయి కళ్ళు. అప్పుడు మనం అంతా తలని ఇలా దించుకుని చాలా దిగులతో అటు ఇటు మనలో మనమే మదన పడుతూ ఉంటాం. హనుమంతుల వారు కూడా ఇలాగ తలదించుకుని అయ్యో ఎంత ప్రమాదం జరగబోతోంది అని ఆ స్వామి భోరుని మన ఏడుస్తూ అటు ఇటు చూసుకుని ఎలాగైనా నా తల్లిని చూసి తీరుతాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, కానీ దుర్వార్తను మటుకు రాముడికి చెప్పి ఇంత మారణ హోమాన్ని నేను సృష్టించను అని అనుకుని ఎలాగైనా సరే సాధించాలి, అమ్మవారిని చూడాలని ఒక మళ్ళీ ఇంకా తపన పెరిగింది. రామా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. రామా నేనంతా వెతికాను, నాకు ఆ తల్లి కనపట్టలేదు, నాకు మార్గదర్శకం చేయి, ఆ తల్లి ఎక్కడుందో చూపించు అనేటప్పటికి వెంటనే రామానుగ్రహం కలిగింది. హనుమంతుల వారికి ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా గొంతెత్తి రామా రామా అన్నాడు. ఆ రాముని స్తుతించేవాడు. వెంటనే ఎటువంటి కష్టమైనా ఎటువంటి సమస్య అయినా క్షణాల్లో తొలగిపోయేవి. అలాగా ఈ కాలంలో కలిగినటువంటి కష్టం ఎలా పరిష్కరించుకోవాలి, అమ్మవారిని చూడకపోతే దీని పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తున్న సమయంలో రాముని స్మరించాడు. మర్చిపోయిన అశోకవనం ఆయన కంటబడింది. ఎలా కంటబడింది? చల్లటి గాలి వచ్చి ఆయనకి తాగుతోంది. ఎక్కడి నుంచి చల్లటి గాలి వస్తుందని ఇలా తిరిగి చూశాడు. చూడగానే ఒక గొప్ప వనం, అశోకవనం. అది ఒక్కటే మర్చిపోయాడు. లంకానగరం అంతా వెతికాడు. అప్పుడే సూర్యుడు ఉదయించబోతున్నాడేమో, తెల్లవారుజాము సమీపించబోతుందేమో. ఆ గొప్ప అశోకవనం మీద హనుమంతుల వారు దృష్టి పడింది. ఇంకా ఆయనకి నమ్మకం పెరిగింది. వెంటనే కళ్ళు దుడుచుకున్నాడు, రాముని స్మరించాడు, అందులో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రకంగా?
చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు. ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు. ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు. వాయునందనుడు వందనములిడి వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. ఒక్కసారి అశోకవనం చూడగానే ఆయనకు ఉత్సాహం పొంగుకొచ్చింది. బొటబొట కన్నీళ్లు కారుస్తున్నాడేమో, కన్నీళ్లు తుడుచుకున్నాడు. వెంటనే రాముని స్మరించాడు. ఒక్కసారి లేచాడు, అశోకవనం వైపు దూకాడు. అశోకవనం వైపు వెళ్తూ సకల దేవతల్ని స్మరించాడు. ఇదే నా చివరి ప్రయత్నం, నన్ను రక్షించుగాక, ఆ తల్లి ఎక్కడున్నదో నాకు చూపించుగాక రామ అని అందరినీ ఒక్కసారి నమస్కరించాడు. అమ్మవారి గురించి ఆ అశోకవనంలోకి వెళ్తుంటే అన్ని శుభశకునాలు ఎదురవుతున్నాయి. ఏమిటా శుభశకునాలు? ఎల్లవేళలా అశోకవనమున చల్లని గాలి వీచెడు మెల్లన. ఎల్లవేళలా అశోకవనమున చల్లని గాలి వీచెడు మెల్లన. ఎటు చూచిన రాక్షస వీరులు కావలియుందురు రేయుబవను. ఎటు చూచిన రాక్షస వీరులు కావలియుందురు రేయుబవను. రామ కార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుంటకై. రామ కార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుంటకై. వామన రూపము మారుతి దాల్చి వామన రూపము మారుతి దాల్చి వనమున సాగే పెద్దల తలచి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అశోకవనం అంటే ఆ శోకవనం అంటే అక్కడ భయం అంటే తెలియకుండా పోతుంది, బాధ అంటే తెలియకపోతుంది, ఎటువంటి దుఃఖము తెలియదు. అందులో ఒక్కసారి ప్రవేశించారా అందరూ ఆ దుఃఖం అనేది తొలగిపోతుంది. ఆ క్షణాల్లో ఒక అతీతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప వనం, ఆ వనం అంతా కూడా అతి సుందరంగా ఉంటుంది. అందుకే రావణాసుడు అమ్మవారిని అక్కడ ఎందుకు పెట్టాడంటే రాముణ్ణి మర్చిపోయి ఆ వనాన్ని చూసి ఆ రావణాసుడు ఒక గొప్పతనాన్ని తెలుసుకుని వరిస్తుందేమో అని ఒక ఆలోచనతోటి ఆ అమ్మవారిని అశోకవనంలో పెట్టాడు. కానీ అమ్మవారు నిజంగా వాస్తవానికి రాముని మర్చి ఆ వనాన్ని ప్రేమించిందా? కాదు. చూడండి ఏం జరుగుతుందో. ఆ అశోకవనంలో ప్రవేశించేటప్పుడు హనుమంతుల వారు ఎంత దిగులుతో బాధతోటి అందులోకి ప్రవేశిస్తున్నారో ఒక్కసారి ఆయనకు ఆనందం పొంగుకొచ్చేసింది ఆ అశోకవనంలోకి వెళ్తుంటే. చంపకవకుల సువర్ణ చందన శివశుభ అశోక దేవకాంచన. ఆ అశోకవనంలో ప్రవేశిస్తుంటే ఎట్లాంటి చెట్లు కనబడుతున్నాయి, ఎంత గొప్ప వృక్ష సంపద ఉన్నదంటే అక్కడ. ఎట్లాంటి చెట్లు? చంపకవకుల సువర్ణ చందన శివశుభ అశోక దేవకాంచన. నారికేళ చూత నాగకేసర సాలరసాల ఖజూర కరవీర. నారికేళ చూత నాగకేసర సాలరసాల ఖజూర కరవీర. వివిధ పుష్ప ఫల జాతులతో విరిసిన వసంత శోభలతో. వివిధ పుష్ప ఫల జాతులతో విరిసిన వసంత శోభ
శోభలతో సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ విరితేనియులు గ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు విరితేనియలు గ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేజుమురాకుల మెసబు కోయిలలు పంచమస్వరముల పలికే పాటలు లేజురాకుల మెసబు కోయిలలు పంచమస్వరముల పలికే పాటలు పురుల వీపి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు పురుల వీపి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ అశోకవనంలో అమ్మవారు ఉన్నారా లేరా మళ్ళీ సందేహం కలుగుతోంది. కానీ అమ్మవారిని ఏ రకంగా దర్శించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూగుచు దూకసాగెను కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూగుచు దూకసాగెను పూలు రాలెను తీవలు తెగెను ఆకులు కోమలు నేలపై పడెను పూలు రాలెను తీవలు తెగెను ఆకులు కోమలు నేలపై పడెను పూలపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు పూలపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ముక్తామణిమయ సోపానములు కలువలు నిండిన నడబావులు ముక్తామణిమయ సోపానములు కలువలు నిండిన నడబావులు భరతశారిక హంసమయూర పారావతాది పక్షుల కూతలు భరతశారిక హంసమయూర పారావతాది పక్షుల కూతలు కుసుమలతామృత కుంజవాటికలు స్వాదు జలములు ఉద్యానవనములు కుసుమలతామృత కుంజవాటికలు స్వాదు జలములు ఉద్యానవనములు సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. నానా పుష్ప సుగంధములు విరియ కుంజ కుటీర క్రీడల వెలయ నానా పుష్ప సుగంధములు విరియ కుంజ కుటీర
క్రీడల వెలయ కాంచన శిఖర కాంతులు మెరయ పులకిత పయోధరయై వెలయ కాంచన శిఖర కాంతులు మెరయ పులకిత పయోధరయై వెలయ వినోదార్థము వన మధ్యమున క్రీడాచలము నిర్మితమైన వినోదార్థము వన మధ్యమున క్రీడాచలము నిర్మితమైన సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ మగనిపై అలిగి తరలెడు స్త్రీవలే నగము వీడివడి సెలయేరు వెడలే మగనిపై అలిగి తరలెడు స్త్రీవలే నగము వీడివడి సెలయేరు వెడలే హితము గొలుపు ప్రియ బాంధవులవలే ఏటి నీట తరుశాఖలు రాలే హితము గొలుపు ప్రియ బాంధవులవలే ఏటి నీట తరుశాఖలు రాలే తెలివిగా పతి చేర మరలెడు సతివలే శిలలను దాకిన వాహిని మరలే తెలివిగా పతి చేర మరలెడు సతివలే శిలలను దాకిన వాహిని మరలే సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ చివురులు మెరసే రెమ్మలతో పువ్వులు విరిసే కొమ్మలతో చివురులు మెరసే రెమ్మలతో పువ్వులు విరిసే కొమ్మలతో అమరిన బంగారు చిరుగంటలతో కదలిన శాఖల ఘనఘన ధ్వనులతో అమరిన బంగారు చిరుగంటలతో కదలిన శాఖల ఘనఘన ధ్వనులతో ఫల పుష్పముల పరిమళాలతో అందమైన అలంకరణలతో ఫల పుష్పముల పరిమళాలతో అందమైన అలంకరణలతో శోభిల్లు శూషుప తరుశాఖలపై శోభిల్లు శూషుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ పూలనిన పుతివియలనిన జానకికెంతో మనసోలని పూలనిన పుతివియలనిన జానకికెంతో మనసోనని పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు
శుభ తరుశాఖలపై శోభిల్లు శుభ తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మృగములు పక్షులు వనచరములనిన జానకి కంతో ప్రాణప్రథమని మృగములు పక్షులు వనచరములనిన జానకి కంతో ప్రాణప్రథమని సంధ్యా సమయ ప్రార్థనకేని నదీ తీరము దాయునని సంధ్యా సమయ ప్రార్థనకేని నదీ తీరము దాయునని మంగళకరము అశోకవని మంగళకారిణి సీతయుండునని మంగళకరము అశోకవని మంగళకారిణి సీతయుండునని శోభిల్లు శుభ తరుశాఖలపై శోభిల్లు శుభ తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ప్రవాళాంకిత సోపానముల తప్త కాంచన విశాల వేదికల ప్రవాళాంకిత సోపానముల తప్త కాంచన విశాల వేదికల గగన చుంబిత వరశిఖరాల నలుదశల న్యూపు ధవల కాంతుల గగన చుంబిత వరశిఖరాల నలుదశల న్యూపు ధవల కాంతుల వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యము నాటిదిగా నుండెను వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యము నాటిదిగా నుండెను శోభిల్లు శుభ తరుశాఖలపై శోభిల్లు శుభ తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు అశోకవనాన్ని కూడా పూర్తిగా వెతికేశారు. ఏ ఆశతోటి అశోకవనంలోకి వచ్చారో ఆ ఆశ నెరవేరలేదు. ఇంకా స్వామివారికి మళ్ళీ దిగులు ప్రవేశించింది. బొట్ట 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 ఏడవటం మొదలు పెడుతున్నాడు. నా పని అయిపోయింది, అశోకవనంలో అయినా నా తల్లి కనపడుతుంది కదా అనుకుని ఎంతో ఆశతో వచ్చాను. రామా, ఏమిటి నాకు ఈ పరిస్థితి, ఆ తల్లి దర్శన భాగ్యం నాకు కలగదా అని అనుకుంటూ సింహపా వృక్షం అని మర్రి చెట్లాగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని మీద కూర్చున్నాడు. భోరమని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ తల కిందకి దించాడు. ఆ చెట్టు కొమ్మల మించి కింద చూడగానే ఆ గట్టు మీద కృంగి కృషించిపోయి సన్నగిల్లి మాసిపోయిన బట్టల్లో దుఃఖసాగరంలో కురికిపోయినటువంటి ఒక స్త్రీమూర్తిని చూశాడు. ఎవరబ్బా ఈవిడ? లంకానగరంలో అందరూ కూడా ఒకళ్ళకి మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఆభరణాలు ధరించారు, వస్త్రాలు ధరించారు, భుజించారు, హాయిగా జీవిస్తున్నారే. మొట్టమొదటిసారి ఈవిడెవరబ్బా? మాసిపోయిన బట్టల్లో ఉన్నారు, ఆభరణాలని తీసిపడేశారు. ఎంతో దిగులుతోటి దుఃఖసాగరంలో కూరుకుపోయినటువంటి ఎవరబ్బా ఈవిడ? పైగా చుట్టూరు చూస్తే ఆ గట్టు చుట్టూరా భయంకరమైనటువంటి వికృతమైనటువంటి రాక్షసులంతా కాపలాగాస్తూ వేధిస్తున్నారు. ఆ పై కొమ్మల నుంచి కింది కొమ్మల మీద దిగాడు. ఇంకా తొంగి తొంగి చూస్తున్నాడు. ఎవరని చూస్తున్నాడు? ఇంకెవరై ఉంటారు? సీతామాత అయి ఉంటుంది అని అనుకుంటున్నాడు హనుమంతుల వారు. ఎలా ఉన్నదంటే ఆవిడ ఆదీప్యమాన భవన ప్రాంతమున తను కూర్చొని నా తరువు క్రిందున ఆదీప్యమాన భవన ప్రాంతమున తను కూర్చొని నా తరువు క్రిందున
కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. రావణాసుడు అమ్మవారిని అపహరించి తీసుకొచ్చి ఆ అశోకవనంలో బంధించాడు. ఏ చెట్టు మీదైతే హనుమంతుల వారు కూర్చున్నారో ఆ చెట్టు కింద ఆ తల్లి కూర్చునుంది. భయంకరమైనటువంటి రాక్షసుల యొక్క వలయంలో చిక్కుకునుంది. అనేక హింసలు గురవుతోంది. అంతేకాకుండా ఆ తల్లి ఎలా ఉన్నదంటే ఎండకు ఎండింది, వానకు తడిసింది, చలికి వణికింది, నిద్రాహారాలు లేక కృంగి కృశించి రామా 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 అని రోధిస్తున్నటువంటి ఆ తల్లిని చూశాడు. ఏ లక్షణాలైతే నా తల్లిలో ఉంటాయని అనుకున్నానో ఊహించుకున్నాడో హనుమంతుల వారు ఆ లక్షణాలన్నీ స్త్రీమూర్తిలో కనపడటం చేత ఈవిడే నా తల్లి అయ్యుంటుందని అనుకుంటున్నాడు. ఎలా ఉన్నది ఆవిడ? మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును, బురదలో పుట్టినటువంటి పద్మం ఎలా దగదగా మెరుస్తూ ఉంటుందో మాసిపోయినటువంటి బట్టల్లో ఉన్న ఆ తల్లి తేజస్సు తరగలేదు. ఎలా ఉన్నది? మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని టూర్పుల సెగలను గ్రాకేయాగ్ని జ్వాలను మాటి మాటికి వేడిని టూర్పుల సెగలను గ్రాకేయాగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. చిక్కిన వనితను మారుతిగాంచెను. మాసిపోయినటువంటి బట్టల్లో ఉన్నటువంటి కృంగి కృషించిపోయినటువంటి ఆ స్త్రీమూర్తిని చూశాడు. పై కొమ్మల మించి ఇంకా కింది కొమ్మల మీద దిగాడు. ఇలా తొంగి తొంగి చూస్తున్నాడు. ఇంకా ఎలా ఉన్నది ఆవిడ? నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమద్యమును నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమద్యమును కాంతులొల్లుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను కాంతులొల్లుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. పుణ్యము తరిగి ఆకాశంలో మెరిసేటటువంటి నక్షత్రం
దాని యొక్క పుణ్యం తరిగి ఆ ఆకాశం నుంచి జారి నేల మీద పడితే దాని దుస్థితి ఎలా ఉంటుందో అలాగా ఎంతో గొప్పగా జీవించినటువంటి ఆ తల్లి కష్టాలు పాలైన తర్వాత ఆవిడ దుస్థితి ఎలా ఉన్నదంటే ఆ రకంగా కనబడుతుందంట. ఇంకా ఆవిడ ఒంటి మీద ఉండేటటువంటి ఆభరణాలన్నీ తీసి పడేసింది. నా భర్తే నాకు నిజమైన ఆభరణం, ఆయన దూరం అయిన తర్వాత ఎందుకు ఈ బరువు అని మొత్తం ఆభరణాలన్నీ తీసి చెల్లాచెదరుగా పడేసింది. ఎలా ఉన్నదంటే గతంలో రావణాసుడు అమ్మవారిని అపహరించి తీసుకెళ్తున్న సమయంలో ఆవిడ ఒంటి మీద ఉండేటటువంటి ఆభరణాలను దారి పొడుగునా విసురుకుంటూ నా భర్తకు చూపించండి, నా భర్తకు చూపించండి అని అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ఉండేటటువంటి ఆ తల్లి. అప్పుడు ఈ వానరులంతా ఆభరణాలు సేకరించారు. అప్పుడు సేకరించినటువంటి ఆభరణాలకి ఇప్పుడు కనబడుతున్నటువంటి ఆభరణాలకి దగ్గర పోలికలు కనబడుతున్నాయి. అదొక గుర్తుగా వచ్చింది. అంతేకాకుండా ఏ లక్షణాలు అయితే ఊహించుకున్నాడో ఆ లక్షణాలన్నీ తల్లిలో కనపడటం చేత ఈవిడ కాకి ఇంకెవరై ఉంటారు సీతామాత, ఖచ్చితంగా ఈవిడే సీతామాత అని అనుకుంటున్నాడు హనుమంతుల వారు. ఏమనుకుంటున్నాడు? పతి చంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల, పతి చంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల, మణిమయ భూషణ మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు, మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు, రత్న ఖచితము హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు, రత్న ఖచితము హస్తభూషణలు నవరత్నాంకిత మణిహారములు, రాముడు దెలిపిన గురుతులు గలిగిన, రాముడు దెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సీతనెత్తుకొని గగన మార్గమున లంకేశ్వరుడు ఏగు సమయమున, సీతనెత్తుకొని గగన మార్గమున లంకేశ్వరుడు ఏగు సమయమున, ఉత్తరీయమును కొన్ని సొమ్ములను ఋష్యమూకమున జానకి విసరను, ఉత్తరీయమును కొన్ని సొమ్ములను ఋష్యమూకమున జానకి విసరను, ప్రస్తుతమున్న వసనము సొమ్ములు వెనుకటి వాటితో కలిసి పోలికలు, ప్రస్తుతమున్న వసనము సొమ్ములు వెనుకటి వాటితో కలిసి పోలికలు, రాముడు తెలిపిన గురుతులు గలిగిన, రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆభరణాల చేత తల్లి యొక్క ఆచరణ చేత ధర్మనిష్ట ఎంత గొప్పదో చూపించింది ఆ తల్లి. భర్త దూరమైన తర్వాత భర్తే తన సర్వస్వాన్ని భావించే ఆ తల్లి ఏ రకంగా ఉంటుందని హనుమంతుల వారు ఊహించారో స్పష్టంగా అదే రకంగా కనపడినటువంటి ఆ తల్లిని చూసి ఆ హనుమంతుల వారు ఆహా ఈవిడే కదా నా తల్లి, ఈవిడే కదా నా సీతామాత అని అనుకుంటున్నాడు, నిర్ధారించుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత, సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత, కౌసల్య సుప్రజారాముని
సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజా రాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొల్టి సీతనని ఆహా కంటి కనుగొల్టి సీతనని పొంగి పొంగి పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆవిడ్ని చూడగానే ఆహా ఈవిడే కదా నా తల్లి, ఈవిడే నా సీతామాత అని నిర్ధారించుకున్నటువంటి హనుమంతుల వారు అమ్మవారిని చూసిన తర్వాత సంతోషించలేదు, భోరుమని ఏడ్చాడు. గతంలో మండోదరిని చూసి ఆనందంతో పొంగిపోయాడు, చిందులేశాడు, గంతులేశాడు, తోకను తీసుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు, ఆయనకు ఆయనే శభాష్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు సాక్షాత్ సీతామాతను చూసిన తర్వాత భోరుమని ఆడవటం మొదలుపెట్టాడు. ఎలా ఊహించుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. పూలు నిండిన పొలములందున నాగేటి చాలున జననమందిన పూలు నిండిన పొలములందున నాగేటి చాలున జననమందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజా లక్ష్మీ సహితము సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజా లక్ష్మీ సహితము అంతటి మాతక కాని కాలమని అంతటి మాతక కాని కాలమని మోరుతి వగ చేసి తను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఆ తల్లిని ఊహించుకుని భోరుమని ఏడుస్తూ, అంతేకాకుండా సామాన్యురాల ఆ తల్లి ఏ మరిది గారి పేరు చెప్తే శత్రువుల యొక్క వెన్నులో వణుకు పుట్టి గజగజలాడుతూ వణికిపోతూ పారిపోతూ ఉంటారు. అసలు శత్రువులే లేని శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి ఆవిడక ఇన్ని కష్టాలు. ఏమనుకుంటున్నాడంటే తన భర్తే తన సర్వస్వం అనుకుని అదే అయోధ్యగా భావించి వచ్చినటువంటి తల్లిక ఇన్ని కష్టాలు అని ఆ తల్లిని చూసి భోరునమని విలపిస్తున్నాడు హనుమంతుల వారు. ఏమనుకుంటున్నారంటే శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయిన ఆశ్రిత జన
సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాతక కాని కాలమని అంతటి మాతక కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ బంగారు మేని కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరియా బంగారు మేని కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖ్యోపగతగిన హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖ్యోపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాతక కాని కాలమని అంతటి మాతక కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా బంగారపు పట్టుపాన్పుల మీద శయనించవలసినటువంటి నా తల్లి వేళ ఎండకి ఎండిపోతుంది, ఈ కఠినమైన గట్టు మీద కూర్చుంది, నిద్రాహారాలు కరువయ్యాయే, మంచి మాటలు దూరమయ్యాయే, బంధువులు ఎక్కడున్నారో తెలియకుండా పోయారే అని ఆ తల్లిని చూసి ఇట్లాంటి కష్టాలు ఎవరికి రాకూడదని భోరునమని ఏడుస్తున్నాడు. రావణాసుడు యొక్క మేల్కొలుపులు ప్రారంభమయ్యాయి. ఈ రాక్షసులంతా వెళ్ళి రావణాసుని మేల్కొలుపుతున్నారు. 3 జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా 3 జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నార్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు క్రతువులు నార్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శూషుప శాఖలందున శోభిల్లు శూషుప శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ అశోకవనంలో సింషుపా వృక్షం మీద కూర్చున్నటువంటి హనుమంతుల వారు ఈ మంగళధ్వనులు విన్నారు. తెల్లవారుజాముతో ఉంది కాబట్టి రావణాసుడు యొక్క మేల్కొల్పులేమో అని ఊహించుకున్నారు.
కొన్ని శబ్దాలు మంగళధ్వనులు వినబడుతుంటే లంకేశుడు ఒక మేల్కొల్పులు ప్రారంభమయ్యాయి. యథాతథంగా రోజు లేవటం, కాలకృత్యాలు ముగించుకోవటం, ఎంతో ఆర్భాటంగా తన ప్రియురాళ్ళని సేవకులు అందరినీ తీసుకుని రావటం, అశోకవనానికి రావటం, తల్లిని నానా రకాలుగా హింసించటం. ఎవరైతే హింస పెట్టారో అతనికి అవమానం ఎలా జరగబోతోంది. హనుమంతుల వారు చెట్టు మీద కూర్చుని అన్నీ గమనిస్తున్నాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నయొనర్చెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నయొనర్చెను. మధోత్కటుడై మదనతాపమున మరి మరి సీతను మదిలో నిల్చెను. మధోత్కటుడై మదనతాపమున మరి మరి సీతను మదిలో నిల్చెను. పలువురు కాంతలు పరిసేవ్యుపగా రత్నకాంతులు దిశలు నిండగా. పలువురు కాంతలు పరిసేవ్యుపగా రత్నకాంతులు దిశలు నిండగా. దశకంఠుడు దేదీప్యమానముగా, దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సాదా పద 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 సామాన్యుడా రావణాసుడు ముల్లోకాల్ని పీడించినటువంటి వాడు, తన కనుసైగలతోటి పరిపాలిస్తున్నటువంటి వాడు. అంతేకాకుండా ఆయనకి ఎదురు లేదు, తిరుగు లేదు. అహంకారంతో ఉండేటటువంటి వాడు. పూర్తి బలగర్వం, కీర్తి గర్వం, ధనగర్వం, అహంకారం అన్నీ నిండినటువంటి మూర్తిభవించినటువంటి విగ్రహం రావణాసుడు. ఆయన బయలుదేరుతుంటే ఇంకా పరివారకులు, ఆయన సేవకులు, రక్షక భటులు అందరూ కదలాల్సిందే. ఎలా ఉన్నారు? ఎవరెవరు బయలుదేరుతున్నారు? జలములు నింపిన భృంగారములతో కొందరు యువిదలు ముందు నడువగా, కాంచన దీప స్తంభములతో కొందరు కాంతలు వెంట నడువగా, కాంచన దీప స్తంభములతో కొందరు కాంతలు వెంట నడువగా, ఛత్రచామర మధుపాత్రలతో కొందరు రమణులు తోడు నడువగా, ఛత్రచామర మధుపాత్రలతో కొందరు రమణులు తోడు నడువగా, దశకంఠుడు దేదీప్యమానముగా, దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విధుల్ల తలవలే,
లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముకుల ముంగురులు రేగే భృంగముల వలె మృదువు గ్రోలిన పద్మముకుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోకవనము చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయగ పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎంతో ఊరేగింపుతో ఆర్భాటంతో వస్తుంటే వాళ్ళు ధరించినటువంటి ఆభరణాల యొక్క శబ్దాలు కూడా పెరిగే కొద్దీ హనుమంతులు వారు అనుకుంటున్నారు, ఎవరబ్బా వీళ్ళంతా వస్తున్నారు, ఖచ్చితంగా ఎంత సందడితోటి ఎంత ఆర్భాటంతో వస్తున్నారంటే ఖచ్చితంగా రావణాసుడు అయి ఉంటాడు, బయలుదేరి ఉంటాడు అని అనుకుని ఆయన చూడటానికి పై కొమ్మల మించి కింది కొమ్మల దిగి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నారు? మందగమనలా అందెల రవళులు ఒడ్డాణపు చిరుగజ్జల రవములు మందగమనల అందెల రవములు ఒడ్డాణపు చిరుగజ్జల రవములు మెల్లమెల్లగా చేరువ కాగా మారుతిగాంచెను ఆశ్చర్యముగా మెల్లమెల్లగా చేరువ కాగా మారుతిగాంచెను ఆశ్చర్యముగా నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవ్యూపగా దేవేంద్రుని వలె నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవ్యూపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోకవనము చేరగా. వీళ్ళంతా కూడా ఎప్పుడైతే అమ్మవారి దగ్గరికి సమీపిస్తున్నారో వాళ్ళు ధరించినటువంటి ఆభరణాల యొక్క శబ్దాలు పెరుగుతున్నాయి. హనుమంతుల వారికి ఆ కంగారు పెరుగుతోంది, అమ్మవారికి భయం పెరుగుతోంది. వచ్చేవాడు రావణాసుడు ఏమంటాడని కంగారు పడుతున్నాడు. హనుమంతుల వారు చెట్టు మించి జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగా కైదండగాగొని జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగా కైదండగాగొని ఏ తెల్చెడు మహాబలశాలిని తపోధనుని విశ్వసుకుమారుని ఏ తెల్చెడు మహాబలశాలిని తపోధనుని విశ్వసుకుమారుని మధువు గ్రోలి మతిల్లిన వాణి రక్తారుణ విశాల నేత్రుని మధువు గ్రోలి మతిల్లిన వాణి రక్తారుణ విశాల నేత్రుని అంతటి యశో విశాలుని కనుగొని అంతటి యశో విశాలుని కనుగొని మారుతి దల్లచే దశకంఠుడేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుని జోడ వేడుక కలిగి క్రింది కొమ్మలకు మారుతి జరిగెను
రావణుని జోడ వేడుక కలిగి క్రింది కొమ్మలకు మోరుతి జరిగెను లంకేశుని మహాతేజముగని మారుతి గూడ విభ్రాంతి చెందెను లంకేశుని మహాతేజముగని మారుతి గూడ విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను సుడిగాలి బడిన కదలి తరువలే సుడిగాలి బడిన కదలి తరువలే కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా రావణాసుడు ఎంతో ఆర్భాటంగా అశోకవనానికి వచ్చాడు. అమ్మవారు ముందర నుంచున్నాడు. అమ్మవారేమో భయంతో వణికిపోయి నేల మీద వాలిపోయారు. దిశలు దహించే అగ్ని అయిదోచే చేజిక్కిన నాగ కన్యదోచే దిశలు దహించే అగ్ని అయిదోచే చేజిక్కిన నాగ కన్యదోచే నలువంకల రక్షణకై జూచే మనమున రాముని నమ్రత గొలిచే నలువంకల రక్షణకై జూచే మనమున రాముని నమ్రత గొలిచే తొడలు చేర్చుకొని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగాంచే తొడలు చేర్చుకొని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగాంచే సుడిగాలి బడిన కదలి తరువలే సుడిగాలి బడిన కదలి తరువలే కటిక నేలపై జానకి తూలే. రావణాసుడు వచ్చాడు. ఇలా చూస్తుంటే గట్టిగా ఒక ఈదురుగాలి వస్తే ఎలాగ అరటి చెట్టు నేల మీద వాలిపోతుందో అమ్మవారు అలాగ నేల మీద ఒరిగిపోయారు. రెండు చేతులతోటి తన శరీరాన్నంతా కప్పేసుకుంటోంది. ఆ కాళ్ళ మధ్యన కడుపు మిగతా శరీరాన్నంతా దాచేసుకుంటోంది. ఆ కొంగును తీసి కప్పేసుకుని ఇలాగ భయంతో వణికిపోతూ వెనక్కి జరుగుతోంది. ఇంకా కామాంధుడైనటువంటి రావణాసుడు అహంకారంతో ఒక స్త్రీతో మాట్లాడుతున్నానన్నటువంటి ఆ విచక్షణ కూడా కోల్పోయి ఒంటరాలైనటువంటి ఆ తల్లిని ఎన్ని రకాలుగా దుర్భాషలాడాడో తెలుసుకుందాం. ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఎలా చెంత ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఎలా చెంత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాసం వ్యధ ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాసం వ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. ఓ సీత ఓ పద్మనేత్ర ఎందుకు నీకు ఈ కష్టాలు? నా దగ్గర నీకెందుకు ఎటువంటి అవమానాలు ఉండవు, నీకు సుఖాలు సంతోషాలు తప్ప. నవయవ్వన త్రిలోక సుందరి వయసు ఒక్కసారి
సడలిపోయిందంటే మళ్ళీ అనుభవించాలన్న ఏది జీవితంలో పొందలేము, అనుభవించలేము. వయసులో ఉన్నప్పుడే అనుభవించాలి, వయసు పోయిన తర్వాత ఏమీ చేయలేము. కనుక నవయవ్వన త్రిలోక సుందరి ఎందుకు నీకు ఈ మునివేషధారి, లే వచ్చే నన్ను వరించు, నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకో, అఖండమైనటువంటి సుఖ సంతోషాలు అనుభవించుకో అని రావణాసుడు అమ్మవారిని అనేక మాటలతోటి హింసిస్తున్నాడు. ఇంకేమేమంటున్నాడు, చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుల వారు ఆ మాటలు వింటూ ఊగిపోతున్నాడు. కానీ సమయం కాదు కాబట్టి నిగ్రహించుకుంటున్నాడు. అమ్మవారు భరించలేక ఓర్పుతోటి వింటోంది. ఇంకా మితిమీరినటువంటి మాటలతోటి అమ్మవారిని హింసిస్తున్నాడు. ఏమంటున్నాడు, సిగ్గెందుకో మోహనాంగి చేసి కొందు నిన్ను నా అర్ధాంగి, భయమెందుకు ఎందెవ్వరు లేరు, దాచుకొనకు నీ అందాల తీరు. ఎంత దుర్మార్గుడో చూడండి, ఏ మాటలు మాట్లాడుతున్నాడు. భయమెందుకు ఎందెవ్వరు లేరు, దాచుకొనకు నీ అందాల తీరు, పరకాంతల హరిల్చిరమిల్చుట పరమధర్మము మా కులమంతట, పరకాంతల హరిల్చిరమిల్చుట పరమధర్మము మా కులమంతట అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదల్ల పలికే. తాను చేసేటటువంటి దుర్మార్గపు పనులన్నీ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు, పరకాంతుల హరించి రమించుట పరమధర్మము మా కులమంతట. ఇతరుల్ని హింసించడమే వాడు కులధర్మం అని అంత విర్రవీగి అంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతి మాట తన్ని ఎంత దిగజార్చిందో, తర్వాత తాన పతనాన్ని ఏ రకంగా తానే స్వయంగా రచించుకున్నాడో ముందు మనకే తెలుస్తూ ఉంటుంది. మాసిన పీత వసనమును దాల్చుట నేలబరుంట ఉపవాసముంట, మాసిన పీత వసనము దాల్చుట నేలబరుంట ఉపవాసముంట, దీనముగా లోనకుందుట సుముఖముగా మాటాడకుందుట, దీనముగా లోనకుందుట సుముఖముగా మాటాడకుందుట, అందము కాదు ఆనందము కాదు మళ్ళిన వయసు మళ్ళీ రాదు, అందము కాదు ఆనందము కాదు మళ్ళిన వయసు మళ్ళీ రాదు అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. దివ్య సుందరి లేరు నీకు సరి, ముల్లోకముల నీకు నీవే సరి, దివ్య సుందరి లేరు నీకు సరి, ముల్లోకముల నీకు నీవే సరి, సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెను నిన్ను, సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెను నిన్ను, అదను దాటిన ముదుసలులైన నిదురబోరు నీ సొగసులుగాంచిన, అదను దాటిన ముదుసలులైన నిదురబోరు నీ సొగసులుగాంచిన అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. బంగారు పాత్రల మధుర రసాలు, మణిమయ రత్న సువర్ణ భూషలు,
బంగారు పాత్రల మధుర రసాలు, మణిమయ రత్న సువర్ణ భూషలు, చిత్ర విచిత్రము దివ్యాంబరములు, కాలాగరు సుగంధ ధూపములు, చిత్ర విచిత్రము దివ్యాంబరములు, కాలాగరు సుగంధ ధూపములు, నృత్య గీతములు మృదు తల్పములు, ననుగూడి పొందు స్వర్గ సుఖములు, నృత్య గీతములు మృదు తల్పములు, ననుగూడి పొందు స్వర్గ సుఖములు, అని రావణుడు కామాంధుడై నిలిచే, అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ప్రతిరోజు ఉదయం లేవటం, కాలకృత్యాలు ముగించుకోవటం, సరాసరి అశోకవనానికి రావటం, అమ్మవారిని నానా రకాలుగా దుర్భాషలాడటం, హింసించటం, భయపెట్టడం, బతిమాలటం, ఆశ కల్పించడం, అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 10 నెలల నుంచి జరుగుతూనే ఉన్నది. ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. 10 నెలల నుంచి ఎన్ని మాటలన్నా తల్లి మౌనంగా రామ 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 అన్నది తప్ప నోరు విప్పలేదు. రావణాసుడికి అహంకారం పెరిగిపోయింది, ఆవేశం మితిమీరిపోయింది. ఇంకా తట్టుకోలేక అమ్మవారి మీద ఉన్న కోపం అంతా కూడా రాముణ్ణి కూడా దూషించడం మొదలుపెట్టాడు. నిష్కారణంగా మనం ఇతరుల్ని ఎప్పుడైనా దూషిస్తే అది ఆ పాపం ఊరికే మనం వదిలిపెట్టదు. అందున దైవాన్ని అసలు దూషించకూడదు. ఎవరైతే దైవాన్ని దూషిస్తారో వాళ్ళు మహాపాపాన్ని మూటగట్టుకుంటారు, లేని సమస్యలన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా నిష్కారణంగా రాముడితో ఎటువంటి శత్రుత్వం లేదు, కానీ రాముడిని దూషించడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెనో, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. గతి చెడి వనమున తిరుగుచుండెనో, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్మువా కొరగాని రాముని, వలచిరమునను యశో విశాలుని. మరచి పొమ్మువా కొరగాని రాముని, వలచిరమునను యశో విశాలుని. అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. ఏ రాముడు గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ రాముడు సముద్రం దాటి రాగలడా? నిన్ను సుఖపెట్టలేడు, తను సుఖపడలేడు. అటువంటి వాడి గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి, మునివేషధారను వదిలిపెట్టి వచ్చి నన్ను వరించు, పట్టు పాన్పుల మీద శయనించు, బంగారపు పాత్రలో భుజించు అని నానా రకాలుగా హింసిస్తున్నాడు. ఇంకా బతిమాలుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నన్ను వరించినట్లయితే నీకు మామూలు సుఖం ఉండదు. ఎంత గొప్ప సుఖాన్ని అందిస్తానంటే, చారువృత పయోధర భోగిని, చలిత లలిత సుమధ్య విభాగిని. చారువృత పయోధర భోగిని, చలిత లలిత సుమధ్య విభాగిని. రతి విహార విశాలని తంబిని, లీలాలోలిత నీలవేణి. రతి విహార విశాలని తంబిని, లీలాలోలిత నీలవేణి. నను గోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను. నన్ను గోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను. అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే
శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అని రావణుడు కామాంధుడై నిలిచి నోటికి వచ్చినదెల్ల పలికే. కామంతో మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియకుండా స్పృహ తప్పి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీతోటి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదది. అందుకనే తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.